తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పీఏసీ మెంబర్స్ హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు సహా అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. యూరియా కొరత, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల విలువైన భూములను తన వారికి దోచిపెడుతున్న ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ చర్చిస్తారని సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన ప్రజా ఉద్యమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, ఇవాల్టి సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా అనేక అంశాల గురించి జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా డిజిటల్ బుక్ ను తీసుకొచ్చేటువంటి వ్యవహారం మీద వైఎస్ జగన్ ఈ సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతోటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అత్యంత దారుణంగా, క్రూరంగా వ్యవహరిస్తుంది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలను తెలియజేయడం కోసం ప్రత్యేకంగా డిజిటల్ బుక్ ను తీసుకొస్తామంటూ గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే ఆ డిజిటల్ బుక్ పూర్తి స్థాయిలో రెడీ కూడా అయినట్టు మన సమాచారం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీని ఈ సమావేశంలో జగన్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా పార్టీ పరంగా రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశాల మీద జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు గడిచిన 4 నెలలుగా యూరియా కొరత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, మంత్రి అచ్చెన్నాయుడు వీరిద్దరూ కూడా అసలు రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఎక్కడా లేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు, మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవ పరిస్థితి ఏంటనేది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూనే ఉంది. గత 9వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున యూరియా కొరత మీద ఆందోళన చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు, రైతులకు తమ సంఘీభావం తెలియజేసిన పరిస్థితి. ఇది కాకుండా మెడికల్ కాలేజీలకు సంబంధించి చూస్తే 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే ఇచ్చేందుకు వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వాటన్నిటిని ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమంపై ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో గత 19వ తారీఖున ఒక కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వచ్చింది. సో దీనికి సంబంధించి ఇంకా రానున్న రోజుల్లో ఏం చేయాలనే అటువంటి అంశాల మీద జగన్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కాకుండా ఇక వర్ష లాంటి ఊరు పేర్లు అనేటువంటి కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను కట్టబెట్టడం దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి. అప్పులు తీసుకురావటం, అఘాయిత్యాలకు పాల్పడటాలు, ఇలాంటి అనేక సంఘటనలు జోడు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 2,10,000 కోట్ల రూపాయల పైన అప్పులు తీసుకొచ్చినా కూడా అప్పుల్ని ఏం చేశారనేది ఇప్పటికీ అంతుపట్టినటువంటి పరిస్థితి ఉంది. సూపర్ 6 హామీల్లో కనీసం 3 హామీలను ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేయలేదు. కానీ సూపర్ హిట్ అంటూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. సో వీటన్నిటి మీద రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశం మీద జగన్ పార్టీ ముఖ్య నాయకులకు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే డిజిటల్ బుక్ సంబంధించినటువంటి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమం కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఖచ్చితంగా 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. కవిత.